పిఠాపురం సీటుకి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్నటువంటి ప్రచారంలోకి రావడం, ఆ ప్రచారంలోకి వచ్చాక తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పదం పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవడానికి గాను వంగాగీతను పక్కన పెట్టేసి ముద్రగడని తీసుకుంటారు, ముద్రగడని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ పోటీకి పెడతారు అన్నటువంటి ప్రచారం జరిగింది. అలాంటి తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అది డౌట్. ఎందుకంటే ముద్రగడని కుల నాయకుడిగా చూస్తున్నారు తప్పించి అందరికీ ఆమోదయోగ్య నాయకుడిగా చూడట్లేదు. అదే ఆయన ఓటమికి కారణం. ఒకప్పుడు ఘన విజయం సాధించిన మనిషి ఆ తర్వాత కంటిన్యూగా ఓటమి పాలే. శాంతం రకంగా చెప్పాలంటే కుల పెద్దగా మిగిలారు కానీ రాజకీయ పెద్దగా ఆయన ఏమీ సక్సెస్ కాలేదు. ఎందుకు అంటే కుల నాయకుడిగా మిగిలిపోయావు. కులానికే నాకు ప్రాతినిధ్యమన్నాక ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఎందుకు దెబ్బతిన్నారు? అలాగే కృష్ణయ్య తెలుగుదేశం తరపున పోటీ చేశారు కాబట్టి సక్సెస్ అయింది. అట్లాగే కులం పేరు మీద లేకపోతే కుల సంఘం పేరు మీద చేస్తే వర్కౌట్ కాదు. ఇక్కడ కులం ప్రాతిపదికన అన్నటువంటిది వర్కౌట్ కావు. అక్కడ ఆయన తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ ముద్రగడని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ పెడితే ఓ 1,00,000 మెజార్టీతో గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే వంగగీత గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. కానీ అసలు పిఠాపురంకి అదైతే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని ఆమె చెప్తోంది. నిన్న ప్రచారం మాత్రం అదే జరిగింది. ఇప్పుడు అంతా ఏంటంటే సోషల్ మీడియా యుగం కాదు. ఇదివరకు సోషల్ మీడియాలో స్పెక్యులేషన్లో వస్తే దాన్ని ఖండిస్తూ ఉండటం అనేటువంటిది వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ బ్రేకింగ్ లేసి టీవీ ఛానళ్ళు కూడా అదే వేస్తూ ఉండేటప్పటికి పాపం సమాధానాలు చెప్పుకోవడం వాళ్ళ వంతైంది. వంగగీత అందుకే చెప్పింది, అయ్యా నన్ను ఎవరు మా పార్టీ వాళ్ళు అట్టగేం చెప్పలేదు, నన్ను మారుస్తున్నారు, ఒకవేళ మారిస్తే వాళ్ళు ఇష్టం అని చెప్పేసి. నాకు తెలిసి అయితే అలాంటి తప్పు చేస్తాడనుకోను. తప్పు చేస్తే తప్పే అవుతుంది కానీ ఒప్పవదు.